జూన్ 20వ తేదీ నుండి ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. 2025-27 ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ సైకిల్లో భాగంగా రెండు జట్లకు ఇదే తొలి సిరీస్ కావడంతో రెండు జట్లు కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధతను కనబరుస్తూ టెస్టు సిరీస్ కోసం సమాయత్తమవుతున్నాయి. ముఖ్యంగా కొత్త కెప్టెన్ గిల్ నాయకత్వంలో టీమిండియా ఎలా ఆడుతుంది అనే ఆతృత అభిమానుల్లో నెలకొంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇంగ్లాండ్ కోచ్ మెక్కలం టీమిండియాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేస్తూనే ఒక వార్నింగ్ కూడా ఇచ్చాడు. మెక్కలం ఏమన్నాడంటే, భారత్ అద్భుతమైన క్రికెట్ దేశం. భారీ అంచనాలతో ఇంగ్లాండ్ గడ్డపై అడుగుపెట్టింది. కొత్త కెప్టెన్తో సరికొత్త ప్రయాణానికి నాంది పలకనుంది. అలాంటి జట్టుతో టెస్ట్ సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. రోహిత్, కోహ్లీ లేకపోయినా ఆ జట్టులో చాలామంది ప్రతిభావంతమైన, అద్భుతంగా ఆడగలిగే ఆటగాళ్లున్నారు. ముఖ్యంగా ఐపీఎల్లో ఇరగదీసి పరుగులు వరద పారించి వికెట్లు పడగొట్టిన ఆటగాళ్లు స్క్వాడ్లో ఉన్నారు. అలా ఉన్నంత మాత్రాన భారత్ జట్టుని చూసి మేము భయపడ్డం లేదు. ఈ టెస్ట్ సిరీస్ కోసం మా జట్టులో కొంతమంది నాణ్యమైన బౌలర్లు అందుబాటులో లేరు. కానీ క్రిస్ వోక్స్, సామ్ కుక్, బ్రైడెన్ కార్స్, జేమీ ఓవర్టన్, జోష్ టంగ్ రూపంలో వైవిధ్యమైన బౌలింగ్ దాడి మా సొంతం. టెస్ట్ క్రికెట్లో షోయబ్ బషీర్ రోజురోజుకు రాటుదేలుతున్నాడు. టీమిండియాను కట్టడి చేయడానికి ఈ వైవిధ్యమైన బౌలింగ్ అస్త్రాలు సరిపోతాయి. మా బౌలింగ్ బలంతో ఇండియాకు ఖచ్చితంగా షాక్ ఇస్తాం. టీమిండియాను ఎదుర్కోవడానికి ప్రత్యేక వ్యూహాలు రచించాం. గిల్ సేన నుండి గట్టి పోటీ ఎదురైనా వారిని కట్టడి చేయగలమనే నమ్మకమైతే ఉంది అని మెక్కలం పేర్కొన్నాడు. మరి మెక్కలం చెప్పినట్లు ఇండియాకు ఇంగ్లాండ్ బౌలర్లు చెక్ పెడతారా, లేక ఇండియానే ఇంగ్లాండ్కు చుక్కలు చూపిస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.